రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, వారితో కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు సహకరించడం, ప్రత్యర్థులుగా భావించిన వ్యక్తులు కూడా మీకు సహకారాన్ని అందించే పరిస్థితులు లాంటివి రావడం, ముఖ్యంగా మీ బంధువర్గంతో అనుకూలమైన వాతావరణం, తండ్రి పెద్దల యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులు మీకు లభ్యమవడం, వారితో మీ యొక్క కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. దూర ప్రదేశాల విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ యొక్క శక్తియుక్తులు పెరుగుతాయి, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వారికి ప్రతి విషయంలోనూ కొంత మానసిక అలజడి, ఆందోళన మొదలైన వాటిని అధిగమించాలి. ప్రత్యర్థుల్ని అధిగమించడానికి అధికంగా కృషి చేస్తారు. సమయానికి ఆర్థిక విషయాలు అననుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి ఉండడం బట్టో, లేకపోతే రావాల్సిన ధనం సమయానికి అందకపోవడం బట్టో, కొంత న్యాయపరమైన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితుల కొరకు ధనం విషయంలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉండే ధనంతో ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేసే పనులు ఒకటి చేస్తారు. అలాగే మీ యొక్క బంధువర్గంతో కూడా వీలైనంతవరకు ఘర్షణలకి దూరంగా ఉండే పరిస్థితులు లాంటివి మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సమయస్ఫూర్తిగా చాకచక్యంగా పనులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రతి విషయంలోనూ లాజిక్ మిస్ అవ్వడం బట్టి కూడా ఘర్షణలకు అవకాశం అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు, మీడియా రంగంలో ఉండేవాళ్ళు, లేకపోతే జర్నలిజం రంగంలో ఉండేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ తమ తమ రంగాల్లో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందడానికి కృషి చేయాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ప్రతి పనిలోనూ ఆటంకాలు, ఆలస్యాలు కొంత ఘర్షణకు అవకాశం ఇస్తాయి కనుక దాన్ని కూడా అధిగమిస్తూ అది సహజమే అన్న భావనలో చూసి 2-3 రోజులు పోయిన తర్వాత పనులు చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఘర్షణలోకి వెళ్లకుండా ప్రశాంతతని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. మీనరాశి. చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? సాంఘిక సంబంధాల విషయం అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది పెరుగుతుంది. అయినప్పటికీ కూడా భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపార వ్యవహారాల విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కానీ, భాగస్వామితో కానీ మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఆకస్మికమైన ఘర్షణలో వెళ్లకుండా సమస్య ఎదురవుతుంది అనుకున్నప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మార్కెటింగ్కి సంబంధించిన వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలతో, క్రయ విక్రయాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులను అధిగమించాలి.